వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా గాంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫ్రోజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. దాంట్లో టౌన్ 1 వచ్చేసరికి సార్ మిర్చి కాంపౌండ్, తిరుమల టాకీస్, కింగ్స్ హోటల్, రైల్వే ట్రాక్, మాలపల్లి, వీక్లీ మార్కెట్, ఈ 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ కెమెరాస్ పెట్టిస్తున్నాం సార్. తర్వాత మన మానిటరింగ్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నాం సార్. మన ఇన్ఫార్మెన్స్ పెట్టుకున్నాం సార్. మాఫియాలో కూడా మన వరకు అబ్జర్వేషన్ సార్, సర్వీలెన్స్ కంటిన్యూ చేస్తున్నాం సార్. టౌన్ 3 వచ్చేసరికి దుబాయ్ ఏరియా సార్, గౌతమ్ నగర్ అండ్ సమ్మక్క అంటే మనం ఇంతకుముందు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళని మాట్లాడతాం ఏరియా సార్. సోని ఫంక్షన్ ఎల్లమ్మ ప్రతిభ హాస్పిటల్ సార్, తర్వాత బోర్గాం బ్రిడ్జ్, తర్వాత అమ్మ వెంచర్ సార్. ఈ ప్లేసెస్ లో అమ్మ వెంచర్ కూడా నైట్ తాగి సైకిల్ వైద్యులు లాస్ట్ 5-6 years బ్యాక్ సార్. ఇప్పుడు అది మొత్తం టోటల్ గా కంట్రోల్ చేశారు. సిఐ కోర్టులో ఉన్నాయి సార్. 6 months కేసు నేను చూస్తున్నాను సార్. ఈ మొత్తం గాంజా పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ మానిటరింగ్ పెట్టాం సార్. మన బీసీలు కానీ, పెట్రోల్ కార్ కానీ, మన మొత్తి పార్టీ కానీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు సార్. తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, తర్వాత వాళ్ళ ఫోన్ సీరియాస్ కూడా మెయిన్ అవేర్నెస్ మీద పెట్టాం సార్. లాస్ట్ మేము 2 months లో 45 అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం సార్. డ్రగ్స్ మీద ఈ కళా బృందాలు ఉన్నాయి సార్. కళా బృందాలతో మనం చెప్తున్నాం సార్. ఇట్లా వాళ్ళ నష్టం ఎటువంటి యూత్ కలిసి కళా బృందాలు వెళ్ళినప్పుడు కంపల్సరీ మా SHO ఉండాలి సార్. ఇన్స్పెక్టర్ ఉండాలి, SHO ఉండాలి.